పచ్చిపాలు మరిగించుకొని చల్లారిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి. అలాగే ఖర్జూర పళ్ళు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. కావాలనుకుంటే మీరు కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ కట్ చేసుకుని ముక్కల కింద మిక్సీ పట్టుకొని ఆ పాలు వడకట్టుకొని ఆ పాలులో వేసుకోవచ్చు. అవి ఏం కాయన అవసరం లేదు. పచ్చి పాలులోనే చియా సీడ్స్ వేసుకుని అలాగే ఖర్జూర పళ్ళు వేసుకుని హనీ వేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచుకొని మార్నింగ్ తీసుకోవాలి. చియా సీడ్స్ ఇవి మిల్క్, హాఫ్ లీటర్ మిల్క్ కాసి బాగా మరిగిన పాలని చల్లారిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ హనీ వేసి 4 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి అలాగే కొన్ని ఖర్జూరం పళ్ళు ముక్కల కింద కట్ చేసి ఇందులో వేసి బాగా కలుపుకొని ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాను. మార్నింగ్కి ఇలా చిక్కగా అయింది. ఇలా చిక్కగా అయిన తర్వాత దీన్ని మళ్ళీ ప్రిపేర్ చేయడం కోసం కర్బూజపు ముక్కలు, బ్లాక్ కిస్మిస్, అలాగే పొత్తిరుడు గింజలు, అలాగే బాదం పప్పులు, కిస్మిస్, జీడిపప్పు, గుమ్మడి గింజలు, బనానా ఐస్ క్రీమ్. ఇది రెడీ చేయడం కోసం మనం నైట్ అంతా నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ చియా సీడ్స్ జ్యూస్ ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని కర్బూజా ముక్కలు, కొన్ని బనానా ముక్కలు, అలాగే కొన్ని కిస్మిస్లు, కొన్ని జీడిపప్పులు, కొన్ని నల్ల కిస్మిస్లు, కొన్ని గుమ్మడి గింజలు, కొన్ని పొద్దుతిరుగుడు గింజలు, అలాగే కొన్ని బాదం పప్పులు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే యాపిల్ ముక్కలు అలాగే దానిమ్మకాయ గింజలు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఫలూడా చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని చేసుకుని తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. హెయిర్కి కూడా చాలా మంచిది. హెయిర్ గ్రోత్ అవ్వటానికి కానీ ప్రోటీన్ అందటానికి కూడా ఈ చియా సీడ్స్ అలాగే ఈ డ్రై ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ అన్నీ బాగా ఉపయోగపడతాయి. చివరిగా ఐస్ క్రీమ్ వేసుకోవాలి. చివరిగా వెనిలా ఐస్ క్రీమ్. మీ దగ్గర ఏ ఐస్ క్రీమ్ ఉంటే అది వేసుకోవచ్చు. మ్యాంగో కూడా వేసుకోవచ్చు. ఏ ఐస్ క్రీమ్ లేకపోతే ఇలాగే కూడా తినేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫలూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద ఇది తింటే హెల్తీగా ఉంటాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.